సోనం వాంగ్చుక్ గారు మారిపోయారు. ఆయన మారిపోవడంతో పాటుగా మరికొంతమందిని మాడిపోయేలా చేశాడు. ఆ మరికొంతమంది ఎవరో కాదు, బొద్దింకలు. అభిజిత్ డీప్కి ఎవరిని అడ్డం పెట్టుకొని ఈరోజు ఈ స్థాయికి వచ్చాడో ఆ వ్యక్తే ఈరోజు ప్రభుత్వం గురించి ప్రోగా మాట్లాడుతూ ఉంటే చూసి తట్టుకోగలడా? కానీ అదే జరుగుతోంది. సోనం వాంగ్చుక్ గారు తమ దీక్ష విరమించిన ఆ క్షణం నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వానికి అగెనిస్ట్గా కామెంట్స్ చేయట్లేదు. ఏవైతే అతను పెట్టినటువంటి డిమాండ్స్ ఉన్నాయో వాటిని నెరవేరుస్తాము అని హామీ లభించిందో ఇక అక్కడి నుంచి ప్రభుత్వానికి సమయం ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. బిల్లును తీసుకొస్తే దాన్ని స్వాగతించారు. విద్యార్థుల పట్ల వ్యవహరించినటువంటి ప్రతి తీరు విషయంలో కూడా ఆయన సంతృప్తిని కనబరిచారు. కానీ అక్కడ సీజేపీలో ఒక బొద్దింగ్ ఉంది కదా, అశుతోష్ రంకా. ఆ అశుతోష్ రంకా ఏమంటాడు? అసలు సరైన విధానాలే లేవు, అసలు ఈ ఎగ్జామ్స్ని లీక్ అవ్వకుండా ఎలా చేయాలో అనే దానికి ఒక క్లారిటీ లేదు అంటే, అరే దానికే కదరా బాబు, అక్కడ వాళ్ళు ఒక సంస్కరణలు తీసుకురావడానికి అని చెప్పి ఎన్టీఏలో డేటా సెక్యూరిటీ అలాగే సాంకేతిక భద్రతను సమీక్షించడానికి ఇస్రో మాజీ చైర్మన్ డాక్టర్ కె రాధాకృష్ణన్ గారి నాయకత్వంలో ఉన్నత స్థాయి నిపుణుల కమిటీని ఒకటి ఏర్పాటు చేశారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు, బిల్లు, 3 నెలల గడువు లోపల విచారణ చేపట్టాలనే ఉత్తర్వులు ఇవన్నీ ఉంటే ఇంకా ఏదో కావాలనేలాగా అశుతోష్ రంకా మాట్లాడుతూ ఉన్నాడు. కానీ ఇక్కడ సోనం వాంగ్చుక్ గారు తాజాగా ఒక వీడియో రిలీజ్ చేశారు, అదొకసారి చూద్దాం. दोस्तों, जुलाई जैसा मैंने आप लोगों को कहा था, परसों हम लद्दाख के लिए निकल रहे हैं। तो हम रेलगाड़ी से निकले, जो कि मेरा सबसे पसंदीदा यातायात है। और जो दिल्ली से श्रीनगर तक वंदे भारत की सेवा शुरू की गई है, उस पर मेरा पहला अनुभव था और चिनाब पर बने पुल को भी देखना चाहता था और बहुत ही खूबसूरत अनुभव रहा। बहुत गर्व है मुझे भारतीय रेल पर। और आज और कल यहाँ कश्मीर में एक दिन का विश्राम लेके हम लद्दाख के लिए बढ़ रहे हैं, साफ पानी और हवा लेकर, थोड़ी ताकत लेकर। बाकी मैं ये कहना चाहता हूँ कि मैं खुश हूँ कि परीक्षाओं के सुधार पर संसद में बिल लाई गई और उम्मीद करता हूं कि सुधार सिर्फ परीक्षाओं में नहीं, शिक्षा प्रणाली में भी हो, ये जारी रहे। और दूसरी तरफ अपील करना चाहूंगा सरकार से कि वो जो समझौते हुए थे पहले मेरे साथ लिखित में और फिर सीजेपी के साथ, कि वो प्रदर्शन में जो छात्र थे उन पर कोई कानूनी कार्रवाई नहीं करेंगे, FIRs नहीं करेंगे, उस पर कायम रहे, पालन करें और देश में खासकर युवा पीढ़ी में एक भरोसे का माहौल बनाएं और सब मिलकर राष्ट्र निर्माण और एक महान भारत बनाने में जुट जाएं। फिर అది కథ. మొత్తంగా ఆయన చెప్పిన విషయం ఏంటంటే భారతీయ రైల్వేని అంటే వన్ ఆఫ్ ది ఒక ఇంపార్టెంట్ సెక్టార్ని ఆయన కొనియాడుతూ చీనాబ్ బ్రిడ్జిని కూడా త్వరలో అక్కడ కూడా రైలు ప్రయాణం చేస్తానని మాట్లాడటం, ఒక అద్భుతమైనటువంటి రైల్వే శాఖ పనితీరు అనేలాగా మాట్లాడారు. ఇది ఒక రకంగా ఎవరికి నెగిటివ్గా ఇంపాక్ట్ పడుతుంది? ఏదో ఒక సాకు పెట్టి ప్రొటెస్టులు చేయాలనే వాళ్ళకి ఇంపాక్ట్ పడుతుంది. సరే వీళ్ళు ఏడుస్తారని చెప్పి లాస్ట్లో సీజేపీకి కూడా వాళ్ళ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా నెరవేర్చండి, విద్యార్థులపైన ఉన్నటువంటి ఎఫ్ఐఆర్లను తీసేయండి అంటే విద్యార్థులపైన ఉన్న ఎఫ్ఐఆర్లను తీసేస్తామని డే 1 నుంచి చెప్తున్నారు, తీసేశారు కూడా. ఎవరి మీద ఎఫ్ఐఆర్లు ఉన్నాయి? నేరస్తుల మీద ఉన్నాయి. ఆల్రెడీ నేరస్తుల మీద మరొక నేరం అనేది ఆటోమేటిక్గా పడినప్పుడు దాన్ని వెనక్కి తీసుకోరు. ఈవెన్ సుప్రీంకోర్టు కూడా దానికి ఒప్పుకోవట్లేదు. కనుక మూసుకుని ఉండాల్సిందే. సోనం వాంగ్చుక్ లాంటి వ్యక్తే వెనక్కి తగ్గి ఆయన ఇంటికి ఆయన వెళ్తూ ప్రభుత్వానికి పాజిటివ్గా మాట్లాడి తన కథని ఇక్కడితో ముగించాడు అంటే మీరెంత, మీ స్థాయి ఎంత అనేది ఆలోచించుకోండి. లేదంటే అడ్డంగా మీ జీవితాలు నాశనం అయిపోతాయి. మిమ్మల్ని వాడుకునే దుష్టశక్తులు మిమ్మల్ని ఇరికించేసి మీ ద్వారా వాళ్ళు సక్సెస్ అయితే ఓకే, లేదనుకుంటే మిమ్మల్ని నడి సముద్రంలో వదిలేసి వెళ్ళిపోతారు. ఇది వీళ్ళకి అర్థమైనా అర్థం కాకపోయినా మనకి వీ డోంట్ కేర్. వీళ్ళైతే నా దృష్టిలో యాంటీ నేషనల్స్. ఎవరు? ఈ సీజేపీ బ్యాచ్. వీళ్ళకి ఎంతసేపు ఏం కావాలో ఆల్రెడీ మనం చాలా సందర్భాల్లో మాట్లాడాం. సోనం వాంగ్చుక్ తాజా వీడియో వీళ్ళకి మంట పుట్టిస్తుంది, అది మాత్రం నిజం.